శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం చవితి తిథి రాత్రి 2:21 వరకు. తదుపరి పంచమి. మూలా నక్షత్రం మధ్యాహ్నం 2:01 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. సాధ్య యోగం తెల్లవారుజామున 5:09 వరకు. తదుపరి శుభం యోగం. భవకరణం మధ్యాహ్నం 1:59 వరకు. తదుపరి బాలవకరణం. అమృత ఘడియలు ఉదయం 7:11 నుండి 9:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:11 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:24 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:18 నుండి 2:01 వరకు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మహాగణేష పర్వంగా చెప్పబడేటటువంటి సంకటహర చతుర్థి ఈరోజు. సమస్త సంకటాల నుండి విముక్తులవ్వాలి అంటే గణపతి యొక్క ఆరాధన ఈరోజు విశేషంగా చేయాలి. ఈ సంకటహర చతుర్థి గురించి గణేష పురాణం, ముద్గల పురాణం వీటితో పాటు అనేకమైనటువంటి గ్రంథాలు కూడా ప్రత్యేకంగా చెప్తున్నాయి. సూర్యోదయపూర్వమే లేచి అభ్యంగన స్నానం ఆచరించి స్వామి యొక్క వ్రతానికి సంకల్పం చేసి యథాశక్తిగా స్వామికి గరికపోచలు, బిల్వ దళాలు, దాంతోపాటు అర్క పుష్పాలు అంటే జిల్లేడు పుష్పాలతో అర్చన చేసి ఈ వ్రతానికి సంకల్పం చేసి పగలంతా ఉపవసించి సాయంకాలం ప్రదోషకాలంలో యథాశక్తిగా గణపతికి అభిషేకం, అవకాశం శ్రద్ధ ఉన్నవాళ్ళు గణపతి హోమం, గణపతి విశేష అర్చన గనక జరిపినట్లయితే సమస్త శుభాలను శుభంకరుడు, శ్రీకరుడు, శివంకరుడు అయినటువంటి ప్రమథ గణనాయకుడు, ప్రణవస్వరూపుడు, ప్రథమ పూజితుడైనటువంటి గణపతి ప్రసాదిస్తాడు అని శాస్త్రము, గ్రంథాలు చెబుతున్నటువంటి మాట. గణపతి యొక్క దివ్యకృప లభించందే ఏ దేవత యొక్క అనుగ్రహం కూడా లభించదు. అటువంటి గణపతి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలైనట్లయితే సమస్త సంకటాల నుండి విముక్తి లభిస్తుందని, అయితే మనకున్నటువంటి దేవతారాధనలోకెల్లా గణపతి యొక్క ఆరాధన అత్యంత సులభమైంది అని శాస్త్రం చెప్పే మాట. మన వంటగదిలో దొరికేటటువంటి చిటికెడు పసుపు ఉంటే దాంతో గణపతి మూర్తిని తయారు చేయవచ్చు. వంటగదిలో ఉండేటువంటి చిన్న బెల్లం ముక్కను ఆయనకి నివేదన చేస్తే ఆయన సుప్రసన్నుడు అవుతాడు. గడప ముందు దొరికేటటువంటి గరికపోచలు ఆయన పాదాల మీద పెడితే చాలు ఆయన సుప్రసన్నుడు అవుతాడు. అందుకే పెద్దలు ఇంకో మాట కూడా అంటారు, పుష్పజాతులు తెచ్చి పూజ లేకున్నా గరిక పూజ మెచ్చు గబ్బి వేల్పు అని కూడా ఆయన్ని కవులు కీర్తిస్తారు. అటువంటి గణపతి యొక్క దివ్య కృపకు పాత్రలవ్వాలంటే యథాశక్తిగా ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారందరికీ సమస్త శుభాలను గణపతి ప్రసాదిస్తాడు. అటువంటి గణపతి దివ్యనామస్మరణ పురస్సరంగా అందరికీ సమస్త శుభాలు సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు శుక్రవారం సంకష్టహర చతుర్థి అయినటువంటి కారణంగా గణపతిని ఏ తీరులుగా ఆరాధించాలి, ఏ విధమైన ఫలితాలని పొందాలి అనేటువంటి విశేషాలు, వీటితో పాటు ఏ దిక్ప్రయాణం లాభకరం, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుంది, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది వంటి ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. శుక్రవారం, నక్షత్రం మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, మీనంలో శుక్ర, శని, రాహువులు కనిపిస్తున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున ఆర్థికమైనటువంటి నష్టం కొద్దిగా కలిగే అవకాశం ఉంది. అయితే ఆర్థిక నష్టం కలిగినా ధైర్యంగా ఉండగలుగుతారు. మాట చిన్నగా తడబడేటటువంటి అవకాశం ఉన్న కారణంగా మాట మార్చినటువంటి ఆలోచన ఇతరులకి కలగవచ్చు.
ఆ విషయంలో స్పష్టతని నలుగురికి కలిగేలాగా తెలియచేయడం అవసరం. ఇతరుల యొక్క సలహాలని వినడం వరకే మంచిది తప్ప వాటి ప్రకారం నడవాలనేటువంటి ఆలోచనని విడవడం ఎంతైనా అవసరం. మొగమాటం ఏమాత్రము లేకుండా ఉండడం ముఖ్యం. అంతేకాక నిదానమైనటువంటి శైలిలో ఎదుటివారి మాటని వ్యతిరేకించకుండా మృదువైనటువంటి వాక్ చాతుర్యం ద్వారా ఎదుటివారిని వ్యతిరేకం చేసుకోకుండా ఉండేలా మాట్లాడడం అవసరం. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్టయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన వ్యాపార ప్రారంభాన్ని చేయాలనేటటువంటి ఆలోచన ఒకప్పుడు కలిగిన దాన్ని తప్పక వాయిదా వేసుకుంటారు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా లేనటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. పై అధికారులు అధర్మబద్ధంగా ఏదైనా చేయవలసిందని ఆదేశించిన ఏమాత్రము అనుకూలించరు. ధర్మబద్ధంగా మాత్రమే ఉంటారు. అధర్మపరమైనటువంటి ఆర్జనకి ఏమాత్రము ఇష్టాన్ని చూపించరు. చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుందనే అభిప్రాయం కలిగిన స్థానచలనాన్ని చేయరు. ఉద్యోగపు మార్పుని ఇష్టపడరు. సంకష్టహర చతుర్థితో కూడిన శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆనందంగా ఉండగలుగుతారు. క్రమంగా కష్టాలు తొలుగుతున్నటువంటి ఆలోచనతో మానసికమైనటువంటి పరిపక్వత కలిగి ఉంటారు. దాంపత్యంలో ఒడిదుడుకులు క్రమంగా పరిష్కరింపబడుతూ ఉన్నటువంటి కారణంగా కుటుంబంలోని సమస్యల్ని మరెవరికీ తెలియచేయకుండా దంపతులైన ఆయురువరే పరిష్కరించుకోవాలనే దృఢమైన అభిప్రాయ ఆలోచన కలిగి ఉంటారు. ఏ విధమైనటువంటి సాహసానికి పాల్పడరు. అధికారులు చనువు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని దుర్వినియోగపరుచుకోరు. నూతనంగా గృహాన్ని కట్టుకోవడం కానీ కొనుక్కోవడం కానీ చేయాలనే ఆలోచనతో ఆర్థిక సమీకరణని చేస్తూ ఉంటారు. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే ఆకస్మికమైన శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఏ విధమైనటువంటి ఆనందంగానే ఉండరు. కానీ ఏమాత్రపు దిగులుతనము లేకుండా ఉండగలుగుతారు. ఆర్థికంగా చేతి నిండా సొమ్ము ఏమాత్రం ఉండే అవకాశం లేకపోవచ్చు. కానీ ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురికారు. పూర్తిగా మాట తాను చేయనటువంటి పనికి పడవలసిన అవసరం వస్తుంది. అయినా ఏమాత్రపు భయాన్ని దిగులుని పొందరు. ఏ విధమైనటువంటి బాకీలు తమకున్నాయో వాటిని సక్రమంగా తీరుస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఏమాత్రము పడరు. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆడంబరానికి అట్టహాసానికి ప్రాధాన్యాన్ని ఇస్తారు. ప్రతి వారి దగ్గర నుండి రుణాన్ని తీసుకునేటటువంటి అలవాటు ఉన్నటువంటి వీరు రుణాన్ని ఎవరిస్తామన్నప్పటికీ కూడా తీసుకునే ఆలోచనతో ఉండరు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం ప్రయత్నాన్ని చేసి తప్పక వ్యావసాయిక ఆదాయాన్ని పొంది తీరుతారు.
ఇంతకుముందు వ్యాపారంలో చిన్న చిన్నమైనటువంటి ఒడిదుడుకుల్ని, కొన్ని తప్పొప్పుల్ని చేసినటువంటి వీరు ఆ ఇబ్బందులు పూర్తిగా దాటిపోయేందుకు తగినటువంటి కృషిని విశేషంగా అనుభవజ్ఞులైనటువంటి వారితో సంప్రదించి చేస్తారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నెరవేర్చవలసి ఉన్నప్పటికీ కూడా అదో ఇదో కారణాన్ని చూపిస్తూ తాత్కాలికంగా వాయిదా వేసుకునే అభిప్రాయం ఉంటూ ఉండొచ్చు. అది శ్రేయస్కరం కాదు. శుక్రవారంతో కూడిన సంకష్టాల చతుర్థి సందర్భంగా సింహరాశి వారు వరలక్ష్మీదేవిని పుష్ప జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మికమైనటువంటి శుభవార్తని వినొచ్చు. వివాహాది శుభకార్యక్రమాలకి సంబంధించిన వార్తని వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా బలంగా ఉండగలుగుతారు. కుటుంబంలో నూతనమైనటువంటి వివాదం ప్రారంభమవుతుందేమో అనే ఆలోచన స్పష్టంగా కలిగి ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయం మాత్రమే జీవితానికి ప్రధానం కాదు అనే యథార్థాన్ని జరుగుతున్నటువంటి సంఘటనల ద్వారా, వస్తున్నటువంటి అనుభవాల ద్వారా తెలుసుకోగలుగుతారు. ఎంతో పెద్దనైనటువంటి వారితో పరిచయాలు బాగా ఏర్పడతాయి. వారందరూ ఏమీ చేయరు అనేటటువంటి అభిప్రాయం అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది. పురస్కారాల కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఆర్థికంగా ధనాన్ని నష్టపోగొట్టుకునే అవకాశం ఉండొచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఆర్థికమైన లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా బలహీనంగా ఉంటారు, శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు. తల్లిదండ్రుల అనారోగ్యం కొద్దిగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా ఆందోళనకరంగా కూడా ఉంటారు. వారి చేత ఔషధ సేవని చేయించేటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉంటారు. అవసరమని కానీ అనిపించినట్టయితే ఉద్యోగానికి 1-2 రోజుల పాటు సెలవు పెట్టైనా వారి విషయాన్ని పరిశీలించుకుంటూ ఉంటారు. ప్రయాణాలను ఎంత తగ్గించుకుందామని అనుకున్నప్పటికీ కూడా ప్రయాణ భారం హెచ్చుగా పడుతూ ఉండే కారణంగా శారీరకమైనటువంటి సత్తువని కోల్పోతూ కనిపిస్తారు తాత్కాలికంగా. సంకష్టాల చతుర్థి సందర్భంగా తులారాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్టయితే తప్పక నూతన ఉద్యోగ సిద్ధి అయ్యే అవకాశం ఉంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆందోళనతో కనిపిస్తారు. ఏ పనిని ప్రారంభించబోయినప్పటికీ కూడా విఘ్నాల పాలు అవుతూ ఉండొచ్చు. ఏ పని అయినప్పటికీ కూడా ఆర్థికమైన లాభాన్ని కలిగిస్తుంది అని అనుకుంటే లాభం ఏమాత్రము రాదు సరికదా. నష్టం రాకుండా అప్పటికి అక్కడ సరిపోయే తీరుతో ఉంటారు. చేయనటువంటి తప్పుకి ఇబ్బందిని పడవలసినటువంటి అవసరం రావచ్చు. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో చిన్నమైనటువంటి వాక్ సంఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉండడం మంచిది. పట్టించుకోకుండా ఉండడం మరింత శ్రేయస్కరం. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారి ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే పాత బకాయిలు వసూలు అయ్యేటటువంటి కారణంగా వ్యాపారం మరింతగా పుంజుకునే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావంతో ఉంటారు. అన్నిటినీ పరిష్కరించుకోగలిగినటువంటి శక్తి, నైపుణ్యం, తెలివితేటలు ఉన్నట్లుగా వారి ప్రతి అక్షరంలోనూ, మాటల్లో తెలుస్తూ ఉంటుంది. కుటుంబ సహకారం కంటే కూడా ఇతర జన సహకారం, ఇతర జనుల సూచనలు మరింతగా
వారు తీసుకుంటూ కనిపిస్తారు. పూర్తిగా ఆరోగ్యం క్షీణించకుండా ఉండేటటువంటి తీరుగా తగినటువంటి ఔషధ సేవని ప్రారంభించి చేయడం చాలా చాలా అవసరం. ఇంతకు ముందుండే అనారోగ్యం ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా ఉదరానికి సంబంధించిన, కంఠానికి సంబంధించిన, కంటికి సంబంధించిన అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా అశ్రద్ధ చేయకుండా వైద్య పరీక్ష, ఆరోగ్య సేవ, ఔషధ సేవ అత్యవసరం. శుక్రవారంతో కూడిన సంకష్టాల చతుర్థి సందర్భంగా ధనురాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో పూజించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత కలుగుతుంది. ఆర్థిక ఆధిక్యమైనటువంటి వేతనంతో. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పట్టుదల విశేషంగా ఉంటుంది. కోపం మరింతగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా పనిని ప్రారంభిస్తే మధ్యలో విడిచిపెట్టడం అనేది ఏమాత్రము నచ్చని అంశంగా ఉంటారు. పరిస్థితులకి అనుగుణంగా ఒకవేళ వెనుక అడుగు వేయవలసి వస్తే దానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపరు. తొందరపాటుతనంతో నిర్ణయాల్ని చేసుకునే అవకాశం గోచరిస్తోంది. రుణ భారం దాదాపుగా తీరిపోయిన కారణంగా నూతనంగా మరో వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా నూతనమైన మరో గృహాన్ని నిర్మించాలని ఇట్లాంటి ఆలోచనతో ఉంటారు. అది ప్రస్తుతానికి ఏమాత్రం సరికానటువంటి అంశంగా గుర్తుంచుకోగలగాలి. సంకష్టహర చతుర్థి సందర్భంగా మకర రాశి వారు గజలక్ష్మీదేవిని పసుపు జలంతో అభిషేకించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని బహిరంగపరచడానికి మాత్రము ఇష్టాన్ని చూపించరు. కుటుంబంలో ఉన్నటువంటి రహస్యాన్ని వీధిలోకి రాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాన్ని చేస్తారు. అన్నదమ్ములు, అప్పచెల్లెల మధ్య సయోధ్య భావం కలిగి ఉన్నటువంటి కారణంగా పిత్రార్జితమైనటువంటి ఆస్తిని అమ్మడంలో ఏ ఒక్కరూ కూడా ఇష్టాన్ని చూపించరు. ఆర్థికమైనటువంటి స్థాయి పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా మౌనంగా తలదించుకునే ఉంటారు తప్ప విశేషమైన అహంకార భావాన్ని కలిగి ఉండరు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యంగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రపు దిగులుతనము వారిలో కనిపించదు. సరికదా నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలమనే ధైర్యంతోనే ఉంటారు ఈ రాశివారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా కుంభరాశివారు క్షిప్రగణపతిని పూజించి అరటి పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల వివాదాలు పరిష్కరింపబడి నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా వస్తూ ఉండొచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విషయానికి వచ్చేసరికి ఏమాత్రపు మొగమాటము లేకుండా ఆర్థిక విషయంలో ప్రవర్తిస్తారు. తమవైనటువంటి ఆస్తుల్ని ప్రతినిత్యము కూడా పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ స్వయంగా ఆనందాన్ని పొందుతారు. ముఖ్యంగా న్యాయస్థానానికి వెళ్ళవలసిన అవసరం రావచ్చు. న్యాయస్థానంలో కూడా న్యాయాధిపతి వీరి మాటకే విలువని ఇచ్చే అవకాశం ఉన్న కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారం వీరికి ఏమాత్రము కలిసి రానటువంటి కారణంగా ఎంతమంది భాగస్వాములుగా వస్తామని అభ్యర్థించినా కూడా అంగీకరించకపోయే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి మాత్రం లేదు. శుక్రవారంతో కూడిన సంకష్టాల చతుర్థి సందర్భంగా మీనరాశి వారు జయలక్ష్మీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పుతో పాటు ఆర్థిక లాభ సిద్ధి కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సంకష్టహర చతుర్థి శుక్రవారం అయినటువంటి సందర్భంగా లక్ష్మీ గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం.
ఈరోజు శుక్రవారం సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు స్ఫటిక గణపతిని పూజించినట్లయితే విశేషమైన శుభము లాభము చేకూరుతాయి. జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ శుక్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి, కళారంగంలో విశేషంగా రాణించటానికి, సంగీత నాట్య రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగటానికి, దాంపత్యంలో విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి స్ఫటిక గణపతికి చేసే పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు ఉదయం పూట పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తెలుపు రంగు వస్త్రాన్ని ఉంచి దాని మీద స్ఫటిక గణపతిని ఉంచాలి. ఆ స్ఫటిక గణపతికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి స్ఫటిక గణపతి దగ్గర కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. సహజంగా గణపతికి 5 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. కానీ సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి శుక్రగ్రహ దోషాలు పోవటానికి, కళారంగంలో రాణించటానికి 6 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. అలాగే గణపతి దగ్గర జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే ఈరోజు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గణపతిని పూజించేటప్పుడు గణపతికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు పుష్పాలతో పాటు తెలుపు రంగు పుష్పాలతో కూడా గణపతిని పూజించాలి. గణపతికి పుష్ప పూజ చేసేటప్పుడు ఉదయం పూట ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. గణపతికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. ఇలా ఉదయం పూట స్ఫటిక గణపతిని పూజించడం ద్వారా శుక్ర బలం పెరుగుతుంది, శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి, విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సాయంకాలం పూట సంకష్టహర చతుర్థి కాబట్టి క్షిప్ర సంకట గణపతి పూజ చేయాలి. అంటే శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని సాయంకాలం పూట పూజా మందిరంలో ఉంచి పూజించుకోవాలి. శ్వేతార్క గణపతి పూజ చేసే సమయంలో గణపతిని మందార పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ, పద్మ పుష్పాలతో కానీ, కలువ పూలతో కానీ, మల్లె పూలతో కానీ పూజించుకోవాలి. సాయంకాలం కూడా క్షీరాన్న నైవేద్యం పెట్టి ఆ తర్వాత దాన్ని 6 బయట వెన్నెలలో ఉంచి మళ్ళీ గణపతి దగ్గర ఉంచి గణపతి ప్రసాదంగా దాన్ని స్వీకరించాలి. ఇలా ఉదయం పూట స్ఫటిక గణపతి పూజ, సాయంకాలం పూట క్షిప్ర సంకట గణపతి పూజ అంటే శ్వేతార్క గణపతి పూజ చేస్తే విశేషంగా శుభము లాభము చేకూరుతాయి. పూజలు చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే శుక్రవారం సంకష్టహర చతుర్థి కలిసి వచ్చిన సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఓం గం నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనస్సులో స్మరించుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి ఆవు పాలతో కానీ, ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేయించుకోండి. దానివల్ల ధనలాభం కలుగుతుంది, కళారంగంలో రాణించవచ్చు, ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రత తగ్గిపోతుంది. గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, గణపతి ఆలయంలో సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించడం ద్వారా అన్ని కష్టాలు, విఘ్నాల నుంచి బయటపడి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి చిప్పలలో దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కొబ్బరి చిప్పలలో ఉన్న కొబ్బరి మొత్తం కూడా తీసేసి ఆ ఖాళీ కొబ్బరి చిప్పలలో కొబ్బరి నూనె పోసి ఒత్తులు ఆంగ్ల అక్షరం ఎక్స్ అనే ఆకారంలో వచ్చేలాగా ఆ కొబ్బరి చిప్పల్లో వేసి దీపాలు వెలిగించండి. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ కొబ్బరి చిప్పల దీపాలు గణపతి ఆలయంలో వెలిగించినట్లయితే అన్ని రకాలైన వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని విఘ్నాల నుంచి బయటపడి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపు శనివారం సందర్భంగా శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి, శని దోషాలు తొలగింపజేసుకోవటానికి, శనికి ప్రియమైనటువంటి వస్తువులకు సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను తెలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.